మీదకి పైకి కదలిక ఉన్నట్లయితే లివింగ్ ఏజెంట్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నాన్ లివింగ్ ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ కంటే విత్ అనే ప్రిపోజిషన్ చాలా యాప్టబుల్. అంటే మీద ఉంది లేదా పైన ఉంది. ఆమె భయంతో ఏం చేస్తుంది? ట్రెంబ్లింగ్. Namaste students, welcome back to our channel, our master English course. In the last videos, we completed some important prepositions. In this video, I am going to tell some other prepositions. Okay? Last videos తో మనం కొన్ని important prepositions గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకా కొన్ని important prepositions గురించి తెలుసుకున్నాం. Another preposition is rules of with. With అంటే అర్థం ఏంటంటే తో. With అంటే అర్థమైంది తో. అంటే ఆమెతో లేదా అతనితో తో అనే అర్థంతో చెప్పాలంటే విత్ అనే ప్రిపోజిషన్ని నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ యూజ్ చేయాలి. మీకు ప్రిపోజిషన్ అంటే డెఫినేషన్ తెలుసు కదా. డెఫినేషన్ ఏంది? ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్. ఫస్ట్ వన్, రూల్స్ ఆఫ్ విత్. విత్ అంటే అర్థమైంది తో. తో అనే అర్థంలో మనం ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఏ ప్రిపోజిషన్ చెప్పేటప్పుడైనా సరే, ఏ ప్రిపోజిషన్ నేర్చుకునేటప్పుడైనా సరే వాటికి సంబంధించిన రూల్స్ని మీరు నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాతనే మీకు వాటి యొక్క వాడకం అనేది, వాటి యొక్క యూసేజ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఓకే, ఫస్ట్ రూల్ ఈజ్ విత్ ఇండికేట్స్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే ఇన్స్ట్రుమెంట్ ముందు మనము విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ప్రాణమున్న ఏజెంట్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రాణం లేని ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే లివింగ్ ఏజెంట్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నాన్ లివింగ్ ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇదే అనమాట ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హీ బీట్ ద స్నేక్ డాష్ స్టిక్. ఇక్కడ మనము విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే స్టిక్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అదేవిధంగా అది నాన్ లివింగ్ ఏజెంట్. అంటే ఇన్స్ట్రుమెంట్ ముందు కానీ లేదా నాన్ లివింగ్ ఏజెంట్స్ ముందు కానీ మనము విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? స్టిక్ అనేది ఇన్స్ట్రుమెంట్, అదేవిధంగా నాన్ లివింగ్ ఏజెంట్. నాన్ లివింగ్ ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. లివింగ్ ఏజెంట్ ముందు బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, హీ బీట్ ద స్నేక్ విత్ ఎ స్టిక్. హీ బీట్ ద స్నేక్ విత్ ఎ స్టిక్ అంటే అర్థమైంది, అతను పాముని ఒక కర్రతో కొట్టాడు. కాబట్టి ఇక్కడ తో అని వచ్చింది కాబట్టి, అదే విధంగా స్టిక్ అనేది ఇన్స్ట్రుమెంట్ కాబట్టి, అదే విధంగా నాన్ లివింగ్ ఏజెంట్ కాబట్టి ఇక్కడ మనము విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హీ కేమ్ డాష్ ఏ సూట్ కేస్. ఇక్కడ కూడా ఇది మనకేంది? నాన్ లివింగ్ ఏజెంట్, అదే విధంగా ఇన్స్ట్రుమెంట్. కాబట్టి మనం ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే నాన్ లివింగ్ ఏజెంట్ ముందు, అదే విధంగా ఇన్స్ట్రుమెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ విత్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఈస్ విత్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆపోజిట్ సెన్స్. అంటే ఆపోజిట్ సెన్స్ ని తెలియజేయడానికి మనం విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అంటే వ్యతిరేకతని తెలియజేయడానికి మనము విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఆపోజిట్ సెన్స్ తెలియజేయడానికి మనము విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆర్గ్యూడ్ డాష్ హిస్ వైఫ్ ఎస్టర్డే. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూట్ అవుతుంది? విత్ అనే ప్రిపోజిషన్ సూట్ అవుతుంది. ఎందుకని? హీ ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్ ఎస్టర్డే. ఇక్కడ విత్ హిజ్ వైఫ్ అంటే అతని యొక్క వైఫ్తో, అతని యొక్క భార్యతో తో అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. హీ ఆర్గ్యూడ్ విత్ హిజ్ వైఫ్ ఎస్టర్డే. అతను నిన్న అతని యొక్క భార్యతో వాదించాడు లేదా ఆర్గ్యూ చేశాడు. ఇక్కడ అతని యొక్క భార్యతో అని వచ్చింది కాబట్టి మనం ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ షీ ఈస్ యాంగ్రీ డాష్ హిమ్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అంటే అతని మీద అని మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ వచ్చేసి విత్ అనే ప్రిపోజిషన్.
ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, షీఈస్ యాంగ్రీ విత్ హిమ్, ఆమె అతనితో కోపంగా ఉంది. అతనితో అని వస్తుంది కాబట్టి ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. చాలామంది అతని మీద కోపంగా ఉంది అని తెలుగులో, మామూలుగా అయితే మనం తెలుగులో అతని మీద చాలా కోపంగా ఉంది అని మాట్లాడుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాలలో తెలుగులో ఒక మీనింగ్ వస్తుంది, ఇంగ్లీష్లోకి వెళ్తే ఇంకొక మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ కంటే విత్ అనే ప్రిపోజిషన్ చాలా సూటబుల్, చాలా యాప్టబుల్. కాబట్టి మనం ఏం చేయాలి, షీఈస్ యాంగ్రీ విత్ హిమ్ అనే వాడాలి. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్నే వాడాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడకూడదు. అంటే ఆమె అతనితో కోపంగా ఉంది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ ఈస్ విత్ కెన్ బి యూజ్డ్ ఫర్ కాజ్ ఆఫ్. అంటే ఏదైనా కారణంతో అని చెప్పడానికి మనము విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే ఒక కారణాన్ని కూడా విత్ అనే ప్రిపోజిషన్తో మనము ఇండికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ ట్రెంబ్లింగ్ డాష్ ఫియర్. విచ్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ ఇన్ దిస్ బ్లాంక్? విత్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ ఇన్ దిస్ బ్లాంక్. వై? బికాస్ తో అని వస్తుంది అనమాట. అంటే షీ వాజ్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్ అంటే ఆమె భయంతో వణికిపోతూ ఉండింది. కాబట్టి భయంతో కాజ్ని తెలియజేస్తుంది. ఆమె భయంతో ఏం చేస్తుంది? ట్రెంబ్లింగ్ అంటే, ట్రెంబ్లింగ్ అంటే షివరింగ్, వణికిపోవడం. కాబట్టి షీ వాజ్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్ అంటే ఆమె భయంతో వణికిపోతూ ఉండింది. అంటే ఒక కారణాన్ని కూడా విత్ అనే ప్రిపోజిషన్తో మనము ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీఈస్ షౌటింగ్ డాష్ హంగ్రీ. ఇక్కడ కూడా విత్ అనే ప్రిపోజిషన్ యాప్టబుల్. ఎందుకని? ఇక్కడ కూడా తో, దేంతో? హంగ్రీతో, ఆకలితో అతను అరుస్తూ ఉన్నాడు. హీఈస్ షౌటింగ్ విత్ హంగ్రీ అంటే అతను ఆకలితో అరుస్తూ ఉన్నాడు. దాన్ని కూడా రీజన్ అన్నమాట, దాన్ని కూడా కాజ్. దేనికి అరుస్తున్నాడు? ఆకలితో. ఈ విధంగా కాజ్ని తెలియజేయడానికి, రీజన్ తెలియజేయడానికి మనము విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్ రూల్స్ ఆఫ్ విత్ ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ ఆన్. అంటే ఆన్ అంటే ఏంది, అది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, దాని యొక్క రూల్స్ ఏందనేది చూద్దాం. ఆన్ మీన్స్ మీద లేదా పైన. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మీద లేదా పైన అని చెప్పడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే ప్రిపోజిషన్స్ జనరల్ ఎక్కడ యూజ్ చేస్తుంటాం? నౌన్కి ప్రొనౌన్కు ముందు యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ రూల్ ఈజ్ ఆన్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ ద థింగ్స్ ఎట్ రెస్ట్ ఆన్ ద సర్ఫేస్ అండ్ సంథింగ్. అంటే భూమి మీద కానీ లేదా భూమి పైన కానీ లేదా వేరే దాని మీద కానీ కొన్ని థింగ్స్ రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే, అంటే కదలకుండా పైన లేదా మీద ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్లో మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ డాష్ టేబుల్. ఇక్కడ మనము ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకని? బుక్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి? ద థింగ్స్ ఎట్ రెస్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ సంథింగ్. అంటే భూమి మీద కానీ లేదా ఇంకొక దాని మీద కానీ రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే మీద లేదా పైన ఉంది అని చెప్పడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. కాబట్టి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ టేబుల్ మీద ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద మంకీ ఈజ్ డాష్ ద ట్రీ. ఇక్కడ కూడా మనకు మంకీ ఎక్కడుంది? చెట్టు మీద ఉంది. కాబట్టి మీద అని చెప్పాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మీద, పైన ఉంది అని చెప్పడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ని నౌన్ ముందు మనము లేదా ప్రొనౌన్ ముందు మనము యూజ్ చేయాలి. ఇప్పుడు ద మంకీ ఈజ్ ఆన్ ద ట్రీ అంటే అర్థమైంది, మంకీ చెట్టు మీద ఉంది అంటే మీద ఉంది లేదా పైన ఉంది అని చెప్తున్నాం. కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కండిషన్. అంటే స్థితిని, కండిషన్ అంటే అర్థమైంది స్థితిని గురించి తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ డాష్ డ్యూటీ. ఇక్కడ ఎక్కువ మంది ఇన్ అనే ప్రిపోజిషన్ ని యాప్టబుల్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతను డ్యూటీలో ఉన్నాడు అని
మన తెలుగులో అయితే డ్యూటీలో ఉన్నాడు అని మనము తెలుగులో అనుకుంటుంటాం. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే తెలుగులో ఒక మీనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్లోకి వస్తే ఇంకొక మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్. ఓకే, ఎందుకని హీఈస్ ఆన్ డ్యూటీ. ఎవరన్నా డ్యూటీ పని మీదనే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అప్పుడు మనకు ఓడి అని పెట్టుకుంటుంటారు అనమాట. కాబట్టి హీఈస్ ఆన్ డ్యూటీ అంటే అతను డ్యూటీలో ఉన్నాడు. ఇక్కడ మామూలుగా అయితే ఇన్ అనేది యాప్టబుల్ సూటబుల్ అనుకుంటారు, కానీ ఇక్కడ మనము ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు, ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే అతను డ్యూటీ మీద ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫీవర్తో బాధపడుతూ ఉన్నారనుకోండి, మామూలుగా సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలంటే అక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ ఏదంటే షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని మనము యూజ్ చేయాలి. అక్కడ జ్వరం నుండి బాధపడుతుంది, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని యూజ్ చేయాలి. కానీ అక్కడ అందరూ ఏమనుకుంటారు, విత్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అనుకుంటారు. అంటే షీఈస్ సఫరింగ్ విత్ ఫీవర్, అక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అంటే జ్వరంతో బాధపడుతుంది, మనం జనరల్గా అనుకునేది అదే, ఆమె జ్వరంతో బాధపడుతుంది అని అనుకుంటాం. కానీ అక్కడ జ్వరం నుండి బాధపడుతుంది అనే మీనింగ్ రావాలి. కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మనం అక్కడ యూజ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అనుకుంటారు. ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసామంటే అది మనకు రాంగ్ అవుతుంది. కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్నే యూజ్ చేయాలి. కాబట్టి హీఈస్ ఆన్ డ్యూటీ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మై ఫాదర్ ఈజ్ డాష్ ఫైర్. ఇక్కడ కూడా మనకు ఆన్ అనే ప్రిపోజిషన్నే యూజ్ చేయాలి. అంటే అర్థమైంది, మై ఫాదర్ ఈజ్ ఆన్ ఫైర్ అంటే మా నాన్న ఫైర్ మీద ఉన్నాడు. అంటే ఫైర్ అంటే అర్థమైంది కోపంగా ఉండడం, అంటే కోపంగా ఉన్నాడు లేదా కోపంలో ఉన్నాడు. ఇక్కడ కూడా కొంతమంది ఇన్ అనే ప్రిపోజిషనే సూటబుల్ అనుకుంటారు. మామూలుగా అయితే మై ఫాదర్ ఈజ్ ఆన్ ఫైర్ అంటే మా నాన్న కోపం మీద ఉన్నాడు అని దీని యొక్క మీనింగ్ వస్తుంది అని మామూలుగా అయితే. కానీ మనం ఎలా మాట్లాడుకుంటాం, మై ఫాదర్ ఈజ్ ఆన్ ఫైర్ అంటే మా నాన్న కోపంలో ఉన్నాడు అని తెలుగులో చెప్పుకుంటాం. కానీ ఇంగ్లీష్లోకి వస్తే మై ఫాదర్ ఈజ్ ఆన్ ఫైర్ అని చెప్పాలి. అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ని అక్కడ యూజ్ చేయాలి. ఈ రెండు దగ్గరలో మీరు ఇన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అనుకుంటారు, అలాగని యూజ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఇక్కడ మీరేం చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ డేస్, డేట్స్ అండ్ మంత్స్. అంటే డేస్ ముందు కానీ, డేట్స్ ముందు కానీ, మంత్స్ ముందు కానీ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి కమ్స్ డాష్ 14th January ఎవ్రీ ఇయర్. ఇక్కడ 14th January అంటే డేట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, డేట్. అంటే డేస్ ముందు కానీ, డేట్స్ ముందు కానీ, మంత్స్ ముందు కానీ మనం ఏం చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సంక్రాంతి కమ్స్ ఆన్ 14th January ఎవ్రీ ఇయర్. అంటే సంక్రాంతి అనేది ఎవ్రీ ఇయర్ January 14th వస్తుంది అని దాని యొక్క మీనింగ్. అంటే ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేస్ ముందు కానీ, డేట్స్ ముందు కానీ, మంత్స్ ముందు కానీ కంపల్సరీ మీరు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ we celebrate Independence Day డాష్ August 15th. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి, ఇక్కడ మంత్ వచ్చింది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు we celebrate Independence Day ఆన్ August 15th. ఆగస్ట్ అనేది మంత్ కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆల్ ద ఎంప్లాయీస్ గాట్ హాలిడే డాష్ సండే. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి, ఇక్కడ డే వచ్చింది, సండే అనేది డే కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. ఫస్ట్ దాంట్లో డేట్ కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. సెకండ్ దాంట్లో మంత్ కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. థర్డ్ వన్లో డే కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. ఓకే, ఎప్పుడైనా సరే డేస్ ముందు కానీ, డేట్స్ ముందు కానీ, మంత్స్ ముందు కానీ మీరు కంపల్సరీ
ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్ రూల్స్ ఆఫ్ ఆన్ ప్రిపోజిషన్. అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ని ఈ రూల్స్లో మీరు యూజ్ చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రిపోజిషన్ ఈజ్ అపాన్. అపాన్ అనే ప్రిపోజిషన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. అపాన్ అంటే మీదకి లేదా పైకి అని దాని యొక్క మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అపాన్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ ద థింగ్స్ ఇన్ మోషన్. అంటే ఏదైనా ఒక వస్తువు పైకి కదలిక ఉన్నట్లయితే అప్పుడు మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇది ఎలాగంటే ఇంటూని మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో, ఇన్ అంటే లో లేదా లోపల అనే సిచ్యువేషన్, దాన్ని రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు, లోపల రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. లోపలికి కదలిక ఉన్నట్లయితే ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా పైన లేదా మీద రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా పైకి లేదా మీదకి కదలిక ఉన్నట్లయితే అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంటూని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఆన్ అపాన్ని అదే విధంగా యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ జంప్ డాష్ టేబుల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకని? ఇక్కడ మీదకి కదలిక ఉంది కాబట్టి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అంటే పిల్లి టేబుల్ మీదకి దూకింది. అంటే దూకేటప్పుడు అక్కడ కదలిక ఉంది కాబట్టి, మీదకి కాబట్టి అప్పుడు అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మీదకి పైకి కదలిక ఉన్నట్లయితే అప్పుడు అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద లారీ వెంట్ డాష్ ద డాగ్. ఇక్కడ కూడా ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే డాగ్ మీదుగా అంటే డాగ్ పైన అంటే అక్కడ మీదకి లేదా పైకి అనే కదలిక ఉంది కాబట్టి అపాన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. ద లారీ వెంట్ అపాన్ ద డాగ్ అంటే అర్థమైంది, లారీ డాగ్ మీదుగా వెళ్ళిపోయింది. డాగ్ మీదుగా లేదా డాగ్ పైన వెళ్ళిపోయింది అంటే దెర్ ఈస్ సమ్ మోషన్. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ అపాన్ ఇన్ దిస్ బ్లాంక్. ఓకే, దీని అర్థమైంది, లారీ కుక్క మీదుగా వెళ్ళింది అంటే అక్కడ కూడా కదలిక అనేది ఉంది కాబట్టి, మీదుగా కదలిక పైన కదలిక ఉంది కాబట్టి అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద టైగర్ ఈజ్ జంపింగ్ డాష్ ద డీర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకని? టైగర్ జింక మీదకి లేదా పైకి జింక మీదకి దూకుతూ ఉంది. అర్థమవుతుందా? అంటే మీదకి లేదా పైకి కదలిక ఉన్నప్పుడు అంటే మోషన్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇంటూని ఏ విధంగా అయితే మనము ఇంతకుముందు యూజ్ చేసామో ఆన్ అపాన్ని కూడా అదే విధంగా యూజ్ చేయాలి. కాకపోతే ఈ రెండింటి మీద తేడా ఏంటంటే లో లేదా లోపల అని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం, లోపలికి అని చెప్పడానికి ఇంటూని యూజ్ చేస్తాం. మీద అని చెప్పడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, మీదకి లేదా పైకి అని చెప్పడానికి అపాన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇంటూలో మోషన్ ఉంటుంది, అదేవిధంగా అపాన్లో మోషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంటూలో కదలిక ఉంటుంది, అపాన్లో కూడా కదలిక ఉంటుంది. అలాంటప్పుడే ఇంటూని యూజ్ చేయాలి, అపాన్ని యూజ్ చేయాలి. ఇన్లో కదలిక ఉండదు, అది స్టేబుల్గా ఉంటుంది లోపల కాబట్టి అక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. అదేవిధంగా పైన స్టేబుల్గా కదలిక లేకుండా ఉన్నట్లయితే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వీటిని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ప్రిపోజిషన్కి ఇండివిజువల్ రూల్స్ అంటే ఏ ప్రిపోజిషన్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అని మీకు డీటెయిల్డ్గా ప్రతి వీడియోలో చెప్తాను. వాటి రూల్స్ అన్నింటిని కూడా మీరు బాగా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్లో పెట్టినట్లయితే అంటే ప్రాక్టీస్లో పెట్టినట్లయితే మీకు ప్రిపోజిషన్స్ని వాడడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.